ఎందుకనంటే నేను చిన్న వయసులో, చాలా చిన్న వయసులో ఉండేటప్పుడు కాన్వకేషన్స్‌కి వెళ్ళినప్పుడు ఆయన తర్జుమా చేయడం, ఆయన పాటలు పాడటం నేను చూశానన్నమాట. ఐ వాజ్ వెరీ మచ్ ఇన్‌స్పైర్డ్ బై హిమ్. అందుకని ఈమె కూడా తలాంతులు కలిగినటువంటి వ్యక్తి. మరి ఆమె దేవుని పరిచర్య కోసం వాళ్ళ కుటుంబం అంతా కూడా కొనసాగుతూ ఉంది. అటువంటి దైవజనరాలు మన మధ్యకి రావటం అనేది మనకెంతో సంతోషం. ఈ సమయాన్ని ఆమెకు అప్పగిస్తున్నా. Praise Lord. I am humbled by the words of Akka in introduction. అక్క చెప్పిన పరిచయ పలుకుల్ని బట్టి నేను ఎంతో తగ్గించబడ్డాను. అంటే నేను ఐ డోంట్ నో, నేను అంత అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకటైతే ఉంది, ఏంటంటే మనందరం కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తంతో కడగబడి కొనబడిన సహోదరి సహోదరులంగా ఒక కుటుంబంగా ఇక్కడికి చేరి వచ్చాం. ప్రైజ్ లార్డ్. కానీ మనం వాక్యం చూసుకోకముందు మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలను ఎత్తి మీకు వచ్చినది పఠింప శ్రేష్ఠ గ్రంథం వచ్చా? గుడ్, దాట్స్ గుడ్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. స్థానిక సంఘానికి చేరి వచ్చిన అనేకమైన సంఘాల నుండి వచ్చిన దైవ విశ్వాసులకు, పరిశుద్ధులకు ఇక్కడ ఈ యొక్క 75వ వజ్రోత్సవాన్ని ఏర్పాటు చేసిన మరి కార్యనిర్వాహక కమిటీకి, ఇక్కడ స్థానికంగా ఉండే విశ్వాసులకు, దైవజనుడికి, దైవ సేవకురాలకి, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనలు. నేను మాత్రమే కాకుండా మరి మా కుటుంబం అంతా కూడా ఇక్కడ ఉండడానికి దేవుడు సహాయం చేసినందుకు నీకు వందనాలు. మీ అందరికీ కూడా ఎంతో శుభములు తెలియజేస్తూ దేవునికి నా హృదయపూర్వక స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను. నేను ప్రస్తుతము హైదరాబాద్లో హెబ్రోను సహవాసానికి చాలా దగ్గరలో మేము ఉంటాము. హెబ్రోను మందిరాన్ని మేము అన్ని కూడికలకు హెబ్రోన్లోనే హాజరవుతూ ఉంటామన్నమాట. కనుక ఈ దినాన మరి మీ మధ్యకి దేవుడు నడిపించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి మన థీమ్ వర్స్ మీరు వేసిన 75వ వార్షిక సమాజ కూటంలో వేసిన ఈ వాక్యం మనం చూస్తే కనుక అంశము దేవుని స్థిరమైన పునాది. గనక దేవుని యొక్క స్థిరమైన పునాదిలో మనం అందరం కూడా కట్టబడుతూ ఉన్నాము. ఈ వాక్యాన్ని చూసుకోకముందు నన్ను కొంచెం సాక్ష్యం కూడా చెప్పమని చెప్పారు. ఎందుకంటే మా తండ్రి గారు ఈ ప్రాంతానికి చెందినవారు. మా నాయనమ్మ గారి పేరు బూదూరు పుష్ప లీలావతి, మా తాతగారి పేరు బూదూరు జోసెఫ్, మా నాన్నగారు బూదూరు జోసెఫ్ పాల్, కానీ బీజే పాల్ అనే అంటారు ఆయన అందరూ. ఆయన చాలా చిన్న వయసులోనే మరి దేవుని సేవకు సమర్పించుకొని నవంబర్ మాసం 2వ తారీఖు 1945 సంవత్సరంలో ఆయన దేవుని సేవ నిమిత్తము బయలుదేరి మరి చేతిలో ఒక్క చిల్లి గవ్వ కూడా లేకుండా ఆయన దేవుడి చిత్తం ప్రకారము ఆయన బయలుదేరి వెళ్ళారనమాట. ఆయన వెళ్ళటానికి దేవుడు ఆయన్ని పిలవడానికి ఒక వాగ్దానం దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. ఐజియా 41:8-11. ఎస్ మా చదవండి.
థ్యాంక్స్ అమ్మా. గనుక ఈ వాక్యంతో ఆయన ఉదయకాల ధ్యానంలో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఒక్కడే కుమారుడు వాళ్ళ తల్లిదండ్రులకి, అయినప్పటికీ కూడా వారికి చెప్తే వాళ్ళు అన్నారంట, నాయన ఇక్కడే గూడూరులోనే ఉండు, అన్ని ఇక్కడంతా నీకు పరిచయం కాబట్టి అన్ని ప్లేసెస్కి వెళ్ళి వాక్యం చెప్పు, మేము కూడా నీకు సహకారంగా ఉంటాము అని చెప్పినప్పుడు, లేదు దేవుడు నన్ను ఎక్కడికి పంపిస్తాడు అక్కడికి వెళ్తాను, విశ్వాసంతో నేను జీవిస్తాను, దేని మీద కూడా నేను ఆధారపడినని ఆయన చేసే అప్పుడు మైకా సప్లయింగ్ కంపెనీ, ఆయన దువ్వూరు జయరామరెడ్డి గారంట ఆ టైంలో వాళ్ళ కంపెనీ ఓనర్. వాళ్ళది ఇక్కడ శకుంతల భవన్ అని ఒక లాడ్జ్ కూడా ఉండేది, మీకు ఎంతమందికి తెలుసు, మేబీ అందరూ నాకన్నా చిన్నగా కనబడుతున్నారు కాబట్టి మీకు కూడా అవి తెలిసి ఉండకపోవచ్చు. కనుక అక్కడ ఆయన నెల్లూరులో ఆయన మెయిన్ ఆఫీస్ ఉండేది, ఈయన మా నాన్నగారు గూడూరులో పనిచేసేవారు అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు లేదని చెప్పి ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఆయన దైవసేవకి బయలుదేరి వెళ్ళారు. అంతకు వెళ్ళక ముందు రోజు నవంబర్ 1న బ్రదర్ బక్సింగ్ గారు మరి గ్రాండ్ జీటీ ఎక్స్ప్రెస్లో చెన్నై వెళ్తున్నారంట. ఆ దినాలలో గూడూరు రైల్వే జంక్షన్ అంట, కనుక కొంచెం ఎక్కువసేపు ఆగేదంట, ఎందుకంటే ఇక్కడి నుంచి రేణిగుంట తిరుపతి వెళ్ళేదంట, స్ట్రైట్గా మెడ్రాస్ వెళ్ళిపోయేదంట, చెన్నై వెళ్ళిపోయేదంట. అప్పుడు బక్సింగ్ అంకుల్ వస్తున్నారని చెప్పి గూడూరులో అంటే మీ మందిరం నుంచి అప్పుడు ఉన్న సేవకులు ఎన్ లాజరస్ గారు, ఆయన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి, అప్పటికి ఇంకా మందిరం ఉంది అని నేను అనుకోండి నేను, ఎందుకంటే 1945 కదా నేను చెప్పేది, మన మందిరం వచ్చింది 50 నుంచి కదా. సో ఆ టైంలో తీసుకొని వెళ్ళి అక్కడ ప్లాట్ఫామ్ మీద విశ్వాసులందరూ కూడా వెళ్ళి అంకుల్ని కలుసుకొని ప్రార్థించారంట. అప్పుడు అక్కడ ఆ సేవకుడు చెప్పారంట, ఈయన పేరు బీజే పాల్, ఈ యవనస్తుడు దేవునికి సమర్పించుకొని సేవ చేయాలనుకుంటున్నాడు, ఈయన గురించి కూడా ప్రార్థన చేయండి అంటే ప్లాట్ఫామ్ మీద మరి అక్కడ బక్సింగ్ అంకుల్ మా నాన్నగారికి ప్రార్థన చేశారంట. ఇట్ వాజ్ అమేజింగ్, అంటే ఆశ్చర్యకరుడు అద్భుతం జరిగించి దేవుడు అంటారు కదా, అట్లా మా నాన్నగారికి తెలియకుండానే దైవజనుడు బక్సింగ్ గారు ఆయన గురించి ఆ రోజు ప్రార్థన చేసి పంపించే అవకాశం దొరికింది. నెక్స్ట్ డే ఆయన బయలుదేరి వెళ్ళిపోయారనమాట. నేను షార్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే నేను సాక్ష్య పుస్తకం ఉంది, అది మీ అందరికీ కూడా ఉచితంగా పంచడానికే తీసుకొని వచ్చాము మేము. సో మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ దైవ సేవకుడికి అప్పచెప్తాము, ఆయన ఎలా చేస్తారో దాన్ని బట్టి మీరు చదువుకోవచ్చు. కనుక ఇలాగా దేవుడు ఆయన జీవితంలో ఆయనకి సహాయపడుతూ ఆయన అక్కడి నుంచి బయలుదేరి గూడూరు, నెల్లూరు, రాజమండ్రి, వైజాగ్, కల్కటా, ఖరగ్పూర్, కల్కటా, అటు నుంచి హిమాలయస్, అక్కడి నుంచి ఢిల్లీ నుంచి హిమాచల్ నుంచి పంజాబ్ నుంచి కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్లో 6 నెలలు దేవుని సన్నిధిలో ధ్యానం చేసి అక్కడ పుష్పగుచ్చం అని కొన్ని పద్యాలు రచించారనమాట. అక్కడి నుంచి దేవుడు ఆయనకి ఆ యొక్క పొయిటిక్ విజన్ అంటే కవిత్వం, చూడగానే మనం ఒక పేరు చెప్తే దానికి అర్థం చెప్తారు చక్కగా కవిత్వంలో అనమాట. సో అలాంటి కవిగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించారు. ఆ యొక్క తలాంతు మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు, మా నాయనమ్మకు ఉండేదంట పుష్పలీలావతమ్మ గారికి. కనుక ఆమె తలాంతు దేవుడు ఆయనకు కూడా అనుగ్రహించాడు అనమాట. ఆమె పాటలు పాడేవారు, వాక్య పరిచర్య చేసేవారంట. కనుక ఇట్లాగ మా నాన్నగారికి కూడా దేవుడు ఆ యొక్క గొప్ప తలాంతుని దేవుడు అనుగ్రహించాడు. ఆయన జీవితంలో మరి అవన్నీ కూడా తిరుగుతూ వచ్చి చివరికి మళ్ళీ అక్కడి నుంచి గూడూరుకు వచ్చారనమాట. వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కలుసుకొని అక్కడి నుంచి జెహోషామాకి అంటే చెన్నైలో ఉండే జెహోషామాకి వెళ్ళి మళ్ళీ తిరిగి బక్సింగ్ అంకుల్ని కలుసుకొని ఆయనతో సేవలో మరి 2003 మే మాసం 16వ తేదీ ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు అనేక స్థలాల్లో ఆయన పరిచర్య చేస్తూ వచ్చారు. కనుక దేవుడు ఆయన్ని ఆ విధంగా వాడుకున్నారు. మా అమ్మగారి పేరు వరలక్ష్మి, ఆమె హైదరాబాద్ వాస్తవ్యురాలు. మరి బక్సింగ్ అంకుల్ చెప్పినప్పుడు మరి మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఎవరిని కూడా చూడకుండా దేవుని చిత్తాన్ని ఎవరికి వారు తెలుసుకొని దైవజనుడు చెప్పారని వెంటనే వారి వివాహానికి అంగీకరించితే మరి ఆ సందర్భంలో మా నాన్నగారు మచిలీపట్నంలో మందిరంలో కాపరిగా ఉన్నారనమాట. ఆయన్ని పిలిపించి ఏలీం, అప్పుడు హెబ్రోన్ లేదు, ఏలీంలో జాగ్రత్తగా వినండి, 1958వ సంవత్సరం జూలై మాసం 16వ తేదీ అండ్ ప్రైజ్ లార్డ్. నిజంగా ఆశ్చర్యం. నాకు 16వ తారీఖు జూలై ఇచ్చారంటే ఆశ్చర్యపోయాను నేను. ఈరోజు మా అమ్మగారి మా నాన్నగారి వివాహ దినోత్సవం.
మీ యొక్క వజ్రోత్సవం. ఇన్ని సంతోషాల్లో అయోగ్య నిష్ప్రయోజక దాసురాలనైన నన్ను మీ మీదట దేవుడు నిలబెట్టడం అనేది ఆయన కేవలం ఇట్స్ ఎ ప్యూర్ మర్సీ అండ్ గ్రేస్. కేవలం ఆయన కరుణా కటాక్షాలను నా కిరీటంగా ఇచ్చాడు. కేవలం ఆయన కృపలో మీ ఎదుట నేను నిలబడుతున్నాను కనుక దేవునికి ఎంతో వందనస్తురాల్ని, ఎంతో రుణస్తురాల్ని. ఇట్స్ అమేజింగ్. నాకు కవిత్వం రాదు, అదే మా నాన్నగారేతో పాట రాసేవారేమో, ఐ డోంట్ నో కదా. సో అది అన్నమాట మా నాన్నగారి ఒక సాక్ష్యం. క్లుప్తంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను బుక్స్ కూడా తెచ్చాము, అందుకని ఇందులో చదువుకోవచ్చు మీరు, అందుకనే ఇంకా అక్కడికి చేస్తున్నాను. అయితే దేవుడు మా నాన్నగారిని మా అమ్మగారిని ఆశీర్వదించి వాళ్ళకి మరి ఒక కుమారుడు ఒక కుమార్తె మమ్మల్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు అనమాట. మరి కీర్తన 144వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను టైం గురించి. సామ్స్ 144:12. మా కుమారులు తమ యవనకాల మంది ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. గనుక మా తల్లిదండ్రుల్ని ఆశీర్వదించి మా నాన్నగారికి ఒక ఒలివ మొక్కను, మా అన్న పేరు ప్రిన్స్ జోసెఫ్, ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆల్రెడీ ఒక 30 సంవత్సరాల క్రితము అక్కడే సెటిల్ అయిపోయారు. దేవుడు అనుమతిస్తే, దేవుని చిత్తమైతే ఆయన కూడా తన క్లుప్తమైన సాక్ష్యాన్ని మీ మధ్య రేపు పంచుకొని ఉన్నారు. నేను కూడా నన్ను కూడా దేవుడు ఆశీర్వదించి ఆయన యొక్క నగరులో చెక్కిన మూల కంబము, కంబం అంటే స్తంభము, మూల కంబంగా దేవుడు నన్ను కూడా మా తల్లిదండ్రుల సేవా పరిచర్యను బట్టి దేవుని మహాకృపను బట్టి ఈ వాక్యాన్ని మా జీవితంలో దేవుడు ఆయన నెరవేర్చుకోవడానికి సహాయపడ్డాడు. కనుక ఇది క్లుప్తంగా నా సాక్ష్యం. నా సాక్ష్యానికి వస్తే, మా హస్బెండ్ ఇక్కడే ఉన్నారు, బ్రదర్ యేసుదాస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో పనిచేసి తను రిటైర్డ్ అయ్యారు. మాకు ఒక కుమార్తె వస్తుంది, తను ఇప్పుడు ఆమె పేరు లీలా షారోన్. మా నాయనమ్మ గారి పేరు తీసుకొని, మా నాయనమ్మ గారి పేరు లీలావతి కదా, బూదూరు పుష్ప లీలావతి, కనుక లీలా అని షారోన్ అని ఆమెకి మేము పేరు పెట్టాము. ఆమె భర్త రక్షింపబడిన దేవుని బిడ్డలు, చెన్నైలో వారు ఉంటారు. దేవుడు వారికి 2 కుమారులను ఇచ్చి ఆశీర్వదించాడు. ఇది నా కుటుంబం యొక్క పరిచయం. నేను కూడా నేను యునైటెడ్ నేషన్స్ అంటే అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి కదా, ఆహార సంస్థ అంటే యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ ఇఫిడ్ అంటే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, అలాగా చాలా అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసే ఆధిక్యత దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను గోల్డ్ మెడలిస్ట్ కాదు, ఫస్ట్ కాదు, యూనివర్సిటీ ఫస్ట్ కూడా కాదు. నేను సామాన్యంగా చదువుకున్నాను, జస్ట్ ఎంఎస్సి చదివాను. కానీ దేవుడు నాకు చాలా గొప్ప ఆధిక్యత, ఉద్యోగపరంగా లోకరీతిగా కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అయితే మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, ఇహలోక వైభవము దేంతో? గడ్డి పువ్వు. సకల వైభవము కలిగిన సొలొమోను సహితం ఈ గడ్డి పువ్వుల్లో ఒకలాగా అలంకరించబడలేదు. కాబట్టి నీవెంత, నీ ఉద్యోగం ఎంత, ఏదన్నా మిగులుతుంది అంటే కొయ్య, కట్టె, కర్ర, ఇవి కాకుండా విలువైన రాళ్ళతో నువ్వేమన్నా చేసావు అంటే దేవుని పరిచర్య. ఒకరికి స్వార్థ చెప్పావా, ఒకరికి వాక్యం అందించావా, ఒకరికి సహాయం చేసావా, అది దేవుడు కౌంట్ చేస్తాడు. కానీ నువ్వెన్ని దేశాలు తిరిగావు, నువ్వేం చేసావు, దీంతో దేవుడు కౌంట్ చేయడు అని చెప్తుండే. అఫ్కోర్స్ అంటే అది కూడా అవసరమే కాదని నేను చెప్పట్లేదు. నేను దగ్గరగా 30 దేశాలు వెళ్ళొచ్చాను నా ఆఫీస్ పని మీద, కెనడా నుంచి జపాన్ వరకు. మీరు ఆలోచించుకోండి, టైం లేదు అందుకని నేను చెప్పట్లేదు కూడా. కనుక దేవుడు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మాట చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతం జరిగించే దేవుడు, ఉన్నవాడు అనువాడు. నిరీక్షణకు ఆస్పదం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ మాట 4 సార్లు ఉంది బైబిల్లో. గనుక ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం నిరుత్సాహపడవలసిన అవసరము లేదు. గనుక నా జీవితంలో, మా తండ్రి గారి జీవితంలో ఏదైతే చేశాడో ఈ 75 ఇయర్స్ సెలబ్రేషన్లో మీ జీవితాల్లో కూడా దేవుడు స్టార్ట్ చేయాలని నా ప్రార్థన. కనుక మీరు కూడా రక్షింపబడిన దేవుని బిడ్డలు, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు మనము. మన పౌరస్థితి
పరలోకంలో ఉంది. వీఆర్ హెవెన్లీ సిటిజన్స్. పరలోకంలో మన పౌరస్థితి ఉంది గనుక ఇక్కడ ఉండే వాటిని దేన్ని కూడా మనం ఎంచదగిన వారు ఎంచాల్సిన అవసరమే లేదు మనకి. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. కనుక ఇలాంటి ప్రోత్సాహకరమైన మాటలతోటి కొంత మనం దేవుని కొరకు మనం చూసుకుంటూ ముందుకు సాగిపోదాం. ముఖ్యంగా 75 ఇయర్స్ సెలబ్రేషన్స్లో మా నాన్నగారు ఎప్పుడు కూడా గూడూరుని ఏమనేవారంటే గలలియా అనేవారు. గలలీ ప్రాంతం. ఎందుకంటే గలలీ ప్రాంతం నుంచి ఎంతమంది శిష్యులు వచ్చారు? చాలా మంది కదా. పేతురు, అంద్రేయ, పేతురు, యోహాను, యాకోబు, ఫిలిప్పు, నతానియేలు, ఇట్లా అండ్ చాలా మంది వచ్చారు. అట్లాగే ఈ ప్రార్థనా మందిరం నుంచి, మీ ప్రార్థనా మందిరం నుంచి మా నాన్నగారు ఫ్రెండ్ అరవింద్ అంకులు, వాళ్ళిద్దరి ఫ్రెండ్ కృష్ణారెడ్డి అంకులు, అంటే యేసుదాస్ అంకుల్ కదా, సిస్టర్ దేవదాస్ అంకుల్, తర్వాత మరి వీళ్ళంతా సమకాలికలు అన్నమాట. నేను చెప్పేవాళ్ళు వాళ్ళకంటే చిన్నవాళ్ళు ఎవరంటే మరి ఇక్కడ స్థానిక సంఘంలో ఉండి దేవుని పరిచర్య చేసిన జేసుదాస్ అంకులు, తర్వాత ప్రభుదాస్ అంకులు, ఇంకా ఎలియాజర్ అన్న, కృష్ణారెడ్డి అంకుల్ వాళ్ళ కుమారుడు ఎలియాజర్ అన్న, ఆయన కూడా దేవుని సేవకుడు. డేవిడ్ అరవిందం అంకుల్ వాళ్ళ కుమారుడు శాంతి కుమార్ అన్న, మీకు ఇక్కడ అన్న బాగా మీకు పరిచయం ఉంటారు కదా. ఇట్లా చాలామంది, జేసీరావు అంకులు, ఐద్యతిమోతి బ్రదరు, తర్వాత జేసీరావు అంకుల్ వాళ్ళ బ్రదర్, ఎల్డర్ బ్రదర్ రవెన్న, నాకు తెలిసిన వాళ్ళు ఇంత. మరి ఈ కొత్తగా అంటే ఒక 40 ఇయర్స్లో చాలామంది దేవుని సేవకులు మరి మన ప్రార్థనా మందిరం నుంచి ఇక్కడి నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఉంటారు. అందుకే ఈ స్థలాన్ని మా నాన్నగారు గలలియా అని అంటుండేవారు అనమాట. కనుక అలాంటి ప్లేస్లో రావడానికి, ఇక్కడ ఈ సమయంలో మీ సంతోషాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. కొంచెం సేపు ఇంకా ఒక 10 minutes ఓకే, అనదర్ 20 minutes. కనుక చెప్పేవాళ్ళు చెప్తారు కానీ వినేవాళ్ళకి బాధ ఉంటుంది. సో కెన్ ఐ టేక్ అనదర్ 20 minutes? ఇంకొక 20 నిమిషాలు? ఓకే, థ్యాంక్ యూ. యా, ఓకే, థ్యాంక్స్ అక్క. గనుక మన జీవితాల్లో మరి మన కుటుంబాల నుంచి మనము దేవుని సేవకి మనల్ని మనం సమర్పించుకోవాలి. అంటే నేను నా సాక్ష్యం చెప్తాను కొంచెము. దేవుని సేవ సమర్పించుకోవడం అంటే, నేను ఒక యూత్ క్యాంప్లో 1980 యూత్ క్యాంప్లో నేను వాక్యం వింటున్నప్పుడు, అప్పుడు అక్కడ సేవకుడు అంటే ఆ రోజు వాక్యం ఇచ్చే అంకుల్ బ్రదర్ అమృత్ రాజు గారు, ఇప్పుడు ఆయన మహిమలో ఉన్నారు. ఆయన వాక్యం చెప్తూ క్లోజింగ్లో ఆయన ఏమన్నారంటే, మీరు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని సేవ చేస్తాను నేను అని మీరు సమర్పించుకోండి. అంతే, మీరు హెబ్రోన్కి వచ్చేయవలసిన అవసరం లేదు, మీ చదువులు మానేయవలసిన అవసరం లేదు. అంటే అది యూత్ క్యాంప్ కాబట్టి మీరు ఎక్కడ ఉంటారో అక్కడ నేను దేవునికి సాక్షిగా ఉంటాను అని మీరు సమర్పించుకోండి అని ఆయన చెప్పినప్పుడు నా మనసు చాలా, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, చెయ్యొద్దు అని. కానీ నేను ఇంకా ముందు అవుతున్నాను, ఎత్తాలా వద్దా, ఎవరన్నా చూస్తే మళ్ళీ పట్టుకుంటారు, సేవకు వస్తున్నామనేమో అడుగుతారేమో, వద్దులే బాబు ఇదంతా అని చాలా వెనక్కి ముందుకి జరుగుతా ఉన్నానమాట. అయితే అంతలోపల ఏమైందంటే దేవుడి మాటకి చెవి ఎగ్గాను. నేను చెవి ఎగ్గి సైతానుని జయించాను. మొదటి స్టెప్ అది కదా. చేయెత్తిన తర్వాత అంకుల్ మా చేయెత్తిన వాళ్ళందరి కొరకు ప్రార్థించారు. ప్రభా, వారి చేతులు పట్టుకో, వారిని నడిపించు, ఎక్కడున్నా కూడా నీ సేవ చేసేలాగా వారిని దీవించు, నీ సాక్షులుగా వాడుకో అని చెప్పారు. నేను అనుకున్నా, అమ్మాయి నన్ను ఎవరు చూడలేదులే, అంకుల్ మాత్రమే చూసారు, ప్రార్థన అయిపోయింది అనుకున్నాను. ఓకే, నాకు దేవుడికి తెలుసు అనుకున్నాను నేను. అయితే వెంటనే ఒక యూత్ కౌన్సిలర్, ఇప్పుడు ఆమె ప్రభు మహిమలో ఉన్నారు, ఆంటీ స్ట్రైట్గా నా దగ్గరికి వచ్చారు. నేను అనుకున్న ఏదైనా పని చెప్తారేమో, పాటల పుస్తకాలు తెమ్మనో లేకపోతే ఏదో సమ్ వర్క్ ఏమో అనుకున్నాను. అయితే వచ్చి కంగ్రాచులేషన్స్ అన్నారు. ఎందుకు ఆంటీ అన్నాను నేను, ఎందుకంటే కంగ్రాచులేషన్స్ ఎందుకు ఈ మందిరంలో అనుకున్నాను.
మరి ప్రార్థించారు వెంటనే. ఆ దినాలలో వెంటనే ఆమె ప్రార్థించి, నువ్వు నీ యొక్క ఒప్పుదలకి నమ్మకంగా ఉండు, నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు నమ్మకం ఉంటే దేవుడే నిన్ను వాడుకుంటాడు తగిన సమయంలో అని చెప్పి ఆమె ఎంతో ప్రోత్సాహపరిచి మరి నన్ను ఆది నాన్న ఎంతో ప్రోత్సాహపరిచారనమాట. కనుక మన జీవితాల్లో దేవుని సేవ చేయటానికి, మరి సంపూర్ణ కాల సేవకులుగా మనం ఉండడానికి మనకి దేవుడు ఆ పరిచర్య ఇవ్వకపోయినా దేవుణ్ణి సేవించే పరిచర్య మన అందరికీ కూడా ఇచ్చాడు. స్త్రీలుగా మందిరం కట్టడంలో, మందిర నిర్మాణంలో మనకు కూడా ఒక భాగం ఇచ్చాడు. చదువుదాము నిర్గమాకాండం 38వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 38:8. నిర్గమాకాండము 38వ అధ్యాయము 8వ వచనం. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకరాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. ప్రత్యక్ష గుడారంలో మరి సేవ చేసేది యాజకులు, లేవీలు, వారే పురుషులు. కానీ దేవుడు మనకు కూడా ఒక ప్లేస్ ఇచ్చాడు. గుడారం యొక్క ద్వారాన సేవించడానికి రావచ్చు మనం. ఆయన అంటే పాత నిబంధనలో కూడా దేవుడు వారిని గుడారపు యొక్క ద్వారాన్న సేవించడానికి ఆయన అనుమతించాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? వారి సమర్పణ ఏంటంట? ఇత్తడి సేవకురాండ్రు అద్దాలు ఇచ్చారు. సేవకురాండ్రు అద్దాలు ఇచ్చారు. అద్దాలు ఇస్తే ఇత్తడి గంగాళం అయిందంట. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటంటే, ఆ దినాలలో మరి ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇత్తడిని ఎంతగా పాలిష్ చేసేవాళ్ళంటే మన ముఖం కనబడేదన్నమాట. అద్దాలు లేని సమయంలో ఇత్తడిని బాగా పళ్ళెం కానీ చిన్నగా కానీ ఒక రౌండ్ షేప్లో కానీ లేదా ఏదైనా ఒక ఆకారంలో చేసి దాన్ని సూపర్ పాలిష్ చేసేవాళ్ళు. ఆ సూపర్గా పాలిష్ చేసినప్పుడు అవే వాళ్ళు ముఖాలు చూసుకోవడానికి, అందచందాలు చూసుకోవడానికి, అన్నీ సరి చేసుకోవడానికి అద్దాలు వాడేవారు. ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గరికి సేవకు చేయడానికి వచ్చిన సేవకురాండ్రు తమ దగ్గర ఉన్న ఆ సౌందర్యాన్ని, ఆ బాహ్య సౌందర్యాన్ని దేవుని పాదాలకి సమర్పించారు. ఆ ఇత్తడి అద్దాలన్నీ కూడా మా ముఖాలు మేము చూసుకోక్కర్లేదయ్యా, నువ్వు చూస్తే చాలు. మోషే మీద ముఖ ప్రకాశం పడతా ఉంది, మోషే ముఖాన్ని మేము చూడలేకుండాన్నాం, మోషేని ముసుగు వేసుకోమని అడుగుతున్నాం, మాకెందుకయ్యా ఈ అద్దాలు? అవసరం లేదు, నీ సేవ చేస్తాం, నీ ముఖ ప్రకాశత మా మిమ్ము. అందుకే ఒక పాట రాశారు మా నాన్నగారు, లెమ్ము తేజరెల్లుము. వచ్చా మీకు ఆ పాట? లెమ్ము తేజరెల్లుము నీకు యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే, యెహోవా మహిమా నీపై లెమ్ము తేజరిల్లుము నీకు. థ్యాంక్ యూ. కనుక అద్దాలు ఇస్తే మోషే ఆయన తృణీకరించలేదు. ఆ అద్దాలను తీసుకున్నాడు, మందిర ఆవరణంలో ప్రవేశించడానికి శుద్ధీకరణకు వాడవలసిన నీటిని ఉంచడానికి గంగాళాలు చేశాడు. గాడ్ విల్ నెవర్ డిస్పైజ్ ఎనీబడి. దేవుడు ఎవరిని కూడా తృణీకరించడు. నీ కానుక బీద విధవరాలి 2 కాసులు అందరికంటే ఎక్కువ అన్నాడు దేవుడు. 5 భర్తలున్న సమరయ స్త్రీతో ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి, నేనే మెస్సియానని చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్త, ఆమె నాసు వంటిది, పని పెట్టుకొని ఎంత కోపం వచ్చిందంటే
వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లో మరి అక్కో వచ్చి చెప్పింది, అయ్యా నీకన్నా ఉండాలి కదయ్యా చింత, మా చెల్లె అయితే మా అక్క అయితే సరే, ఆమెకేం లేదు పట్టింపు, నీ గురించే కదా నేను వండుతున్నాను అని చెప్తే ఆయన ఏమన్నాడు, మార్తా మార్తా, విస్తారమైన పనులు పెట్టుకొని చేట తొందరపడుచున్నావు, అవసరమైనది ఒకటే. అలాంటి మార్తాకి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన ఒక గొప్ప రివల్యూషన్, అత్యున్నతమైన సత్యాన్ని చెప్పాడు. నేనే మార్గం, నేనే జీవమును పునరుద్ధానంనై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు బ్రతికి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నిటికీ చనిపో. అల్టిమేట్ ఫ్యాక్ట్, ఎంటైర్ బైబిల్ ఈజ్ డిపెండెంట్ ఆన్ దట్ ఫ్యాక్ట్. ఆయనే జీవం, ఆయనే పునరుద్ధానం. చనిపోయిన వాడు లేస్తాడు, బతుకున్నవాడు చూస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ నిరీక్షణ దేవుడు మార్తకిచ్చాడు. సమరయ స్త్రీకి ఆ సత్యం, ఆరాధనా సత్యాన్ని బోధించాడు. సజీవుడైన దేవుడు మరి మరియమ్మ, మగ్దలేని మరియా, ఆమెతో పాటు కొందరు స్త్రీలు, వారు నిజంగా చూస్తే అక్కడ మనం ఆ సందర్భాన్ని ఆలోచిస్తే దేవుడు లేచి ఉన్నాడని నమ్ముంటే వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. దేవుడు లేచి ఉన్నాడని వాళ్ళు నమ్మితే సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోతారా? పోరు. అయ్యా నేను మోసుకొని పోతానని అడుగుతారా? అడగరు. స్టిల్ గాడ్ లుక్స్ ఇన్ టు యువర్ ఇన్నర్ మోస్ట్ పార్ట్. వాళ్ళ ఆశను చూశాడు, వాళ్ళ ప్రేమను చూశాడు. మనలాంటి వాళ్ళు ఏమంటాము, పోయారు, ఏం లాభం, ఆడ దేవుడు ఉన్నాడా, ఖాళీ సమాధి ఉంది అంటాం. బట్ స్టిల్ ఎవ్వరి మాట వినద్దు, దేవుణ్ణి ప్రేమించు, హృదయపూర్వకంగా ప్రేమించు. దిగొస్తాడు, ముట్టకి నన్ను, ఇంకా నేను ఎక్కిపోలేదు, వెళ్ళి శుభవార్తను లోకమంతటికి ఇచ్చాటు. అనదర్ ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ బిలీఫ్. క్రైస్తవ నమ్మకానికి, క్రైస్తవ విశ్వాసానికి పునాది క్రీస్తు లేచను. ఖాళీ సమాధి, ఖాళీ సమాధిని చూసింది ఆమె. సజీవుడైన లేచిన యేసు క్రీస్తు ప్రభువుని చూసింది. అంతేకాదు, శుభవార్త తీసుకొని వెళ్ళి చెప్పు, మీ తండ్రి నా తండ్రి ఎద్దకు నేను వెళుచున్నాను, నా సహోదరుల ఎద్దకు నేను వస్తాను, ప్లీజ్ క్యారీ దిస్ గాస్పుల్. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు ఇవి. ఆయన ఆరాధన గురించి చెప్పాడు. నిత్యత్వంలో ఆరాధనే ఉంటుంది, ప్రార్థన ఉండదు కదా. నిత్యత్వంలో ఆయన జీవం, పునరుద్ధానం మార్తకి చెప్పాడు. సజీవుడిగా కనబడ్డాడు. ఈ శుభవార్తను లోకమంతా ప్రకటించు మరియా, మనకి చెప్తున్నాడు ఈరోజు దేవుడు. సజీవుడైన క్రీస్తును లోకమంతటికి ప్రకటించండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోవట్లేదు, మేము సిలువ వేయబడిన యేసు ప్రభుని మాత్రమే ప్రకటించుచున్నాము. సువార్తనే ప్రకటిస్తున్నాను నేను, మేము మమ్మల్ని గురించి అంతేకాదు, వాక్చాతుర్యంతో, కల్పన కథలతో నేను మిమ్మల్ని ఆకర్షించట్లేదు. స్వచ్ఛమైన దేవుని సిలువను గూర్చిన వార్తను నేను ప్రకటించుతున్నాను. నశించిన వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న మనకి ఇదేంటి, దేవుని శక్తి అయి ఉన్నది. కనుక దేవుని వాక్యంలో మరి ఆ స్త్రీలు అద్దాలు తెచ్చిచ్చారు. మరి ఆ మందిర నిర్మాణానికి వాళ్ళు సహకారంగా ఏమిచ్చారంటే ఇత్తడి అద్దాలు ఇచ్చారు. దాంతో మోషే గంగాళం చేశాడు, ఇత్తడి గంగాళం చేశాడు. దాంతో మరి ఏం జరిగిందంటే మరి మందిరంలోకి రావడానికి శుద్ధీకరణ జరుగుతూ ఉంది. గొప్ప మర్మాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. మరి సజీవంగా మరి ఈనాడు మనం చూసుకుంటే మరి నూతన నిబంధన గ్రంథంలోకి వస్తే కనుక మనము దేవుడు మనల్ని మరి 75 సంవత్సరాలు ఈ దినాన మన ప్రార్థనా మందిరము ఇది జరుపుకుంటుంది. ఇట్స్ ఏ ఫెస్టివల్, పండుగలు కదా. మరి పెంతెకోస్తు పండుగ ఉంది, పర్ణశాల పండుగ ఉంది, ఎన్నో పండుగలు ఉన్నాయి వాళ్ళకి, ఇశ్రాయేలీలకి. మనకు కూడా ఉంది వాగ్దానాల పండుగ. అంటే ఏంటి చెప్పండి? 31st నైట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాగ్దానాల పండుగ మనకి 31st నైట్. సంవత్సరం అంతటికి ప్రభువా నాకు వాగ్దానం, దాని మీద నేను డిపెండ్ అవుతాను, దాన్ని క్లెయిమ్ చేస్తాను, దాన్ని పట్టుకొని నూతన సంవత్సరంలో ధారాళంగా ధైర్యంతో ప్రవేశిస్తానంటాం. కనుక ఈ దినాన మరి 13వ తారీఖు నుంచి మరి 20వ తారీఖు వరకు, ఆదివారం నుంచి ఆదివారం వరకు, ప్రభుదినం నుంచి ప్రభుదినం వరకు పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభుని చాటించడానికి, ఆయన ఈ 75 సంవత్సరాల్లో చేసిన మేలును స్మరించుకొని ఆయన్ని స్తుతించడానికి దేవుడు మనకి ఈ యొక్క గొప్ప
సందర్భాన్ని మరి ఈ యొక్క గొప్ప పండుగను దేవుడు మనకు అనుగ్రహించాడు. 75 సంవత్సరాలు అంటే బైబిల్లో ఎక్కడుందబ్బా అని ఎతికాను నేను. అంటే వాక్యం చెప్పాలంటే అంటే దేవుని వాక్యంలో బేస్ ఉండాలి కదా. ఎక్కడుంది ఏదైనా ఉందా 75 సంవత్సరాల్లో జరిగింది అనేది వెతికితే 50 సంవత్సరాలకి సునాథ సంవత్సరం ఉంది కదా, జూబ్లీ ఇయర్ అట్లా ఉంది. ఈ 75లో ఏమన్నా చేసావా దేవా, ఎక్కడుంది నాకు కొంచెం చూపించు, నేను వాక్యం చెప్పాలి, మరి ఏం చెప్పాలి అని చెప్పి నేను అనుకున్నప్పుడు మరి ఆదికాండం జెనసిస్ 12th చాప్టర్, ఆదికాండం 12వ అధ్యాయం 2, 3, 4. చాలమ్మా చాలు. కనుక ఇక్కడ ఏముంది, అబ్రాహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు ఎంత 75 సంవత్సరాలకి దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేసి హీ విల్ మేక్ us a blessing. మనకు ఆశీర్వాదాలు ఓకే అంటే మనకు దేవుడు ఆశీర్వాదం ఇస్తానే ఉంటాడు, ఎందుకంటే పరలోకమే మంది. వీఆర్ ద హెవెన్లీ సిటిజన్స్, పరలోక పౌరులు మనము కదా. అయితే మనం ఎవరికి ఆశీర్వాదంగా ఉన్నాం? అది ప్రశ్న. ఆశీర్వాదకరంగా చేస్తాడంట మనల్ని. కనుక ఈ 75 yearsలో అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మనం కూడా క్లెయిమ్ చేద్దాం. ప్రభా ఏం చేయి, నువ్వు నన్ను గొప్ప జనంగా చెయ్యి, తర్వాత నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని నాన్న ఆశీర్వదించు, నా పేరును కూడా ఆశీర్వదించు, తర్వాత నన్ను ఆశీర్వాదంగా చెయ్యి. అంతేకాకుండా ఇంకొక మంచి ఇంపార్టెంట్ వెపన్ ఇస్తున్నాడు దేవుడు మనకి, ఆయుధం ఏంటంట, ఇది అందరం చదువుదాం. 3వ వచనం. గనుక పరలోకమును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మీ 2-3 నా నామం పేరిట కూడి దేన్ని బంధిస్తే బంద్ అయిపోద్ది, దేన్ని విప్పితే అంతేనా? ఎస్ కదా. దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన వాక్కు శక్తి కలిగిన వాక్కు. కనుక అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం కూడా స్వతంత్రించుకుందాం. అయితే ఎంత గొప్ప వాగ్దానం పొందిన అబ్రహాము ఆయన దీన్ని ఆశించలేదు, కనాను దేశాన్ని ఆశించలేదు. ఆయన మరి ఇస్సాకు జన్మ కానీ ఇస్సాకు వల్ల కలిగేది కానీ, ఒక కుమారుని ఇచ్చావు, ఆకాశ నక్షత్రాలన్నో కింద ఇసుక రేణువులన్నో, ఏంది ప్రభు అని అడగలేదు. ఇస్సాకు వివాహ విషయంలో కూడా నిరుత్సాహపడలేదు. అయ్యో శారా చనిపోయింది, మనమైతే అయ్యో ఇక లేక పుట్టాడు, నీ పెళ్ళి మా అమ్మ చూడకపోయే, నాయనమ్మ తాత ఉంటే అదే పాడతారు, అరే నీ పెళ్లి చూసి నేను చచ్చిపోవాలంటారు. వాళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళు కూడా చూస్తారు. ప్రైజ్ లార్డ్. కానీ ఇలాగే ఉంటది. కానీ అబ్రహాం నిరుత్సాహపడలేదు. ఆయన ఏం చేశాడు, ఎలియాజర్ని పిలిచాడు, ఆయన పంపించాడు, ప్రమాణం చేయించుకున్నాడు, దేవుడికి సహాయం చేస్తాడని తీసుకొని వచ్చాడు. అయితే దాన్ని కూడా ఆయన గొప్పగా ఎంచలేదు. ఆయన దేన్ని గొప్పగా ఎంచాడు? రండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ 11 9, 10 వచనాలు. ఒక్క నిమిషం. ఇందాక నుంచి ఇటు చదువుతున్నారు కదా, కొంచెం లెఫ్ట్ వాళ్ళకి ఇద్దాం. మీరులో ఎవరన్నా చదవండి. పది. ఒక్క నిమిషం అటు సైడ్ నుంచి అడుగుదాం.
దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దాని నివాసులుగా మనలను చేసే సియోను వాసులారా, సకల వాగ్దానములు మనవాయను, సాగిల్లపడి యేసుని ఆరాధించెదము, సియోను వాసులారా. ఇది 1950s అంటే 1950వ సంవత్సరాల్లో నాన్నగారు కట్టిన మరొక పాట. గనుక దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. దేవుడు చెప్పాడు, ఇదంతా నీదే, ఇసుకరేణుల్లాగుంటారు, ఆకాశ నక్షత్రాల్లాగా ఉంటారు, అనుభవించు, నువ్వు మహారాజువు, నీ ఇష్టం అన్నాడు. అబ్రహాం అన్నాడు, నాకేం అవసరం లేదు ప్రభా, గుడారాల్లో ఉంటాను, నిశ్చలమైన పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తాను నేను. నేను చెప్తున్నానా? మళ్ళొకసారి అందరం కలిసి చదువుదామా? హెబ్రీ 11:10. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. మన థీమ్ వర్స్ ఇదే కదా. మరి ఏంటి మన థీమ్ వర్స్? దేవుని స్థిరమైన పునాది. ఏ పునాది అయితే దేవుడు వేస్తున్నాడో అది స్థిరమైన పునాది, బహు అమూల్యమైన రాయి, పరిశోధింపబడిన రాయి, మరి మూల రాయి. అటువంటి ఆ రాయితో ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు తానే మూలరాయి ఉన్న ఆ పట్టణాన్ని దేవుడు కడతా ఉన్నాడు. ఆ పట్టణాన్ని కడుతున్నాడు కాబట్టి అబ్రహాము విశ్వాసంతో హీఈస్ ఎన్ హెవెన్లీ సిటిజన్, ఆయన పరలోక పౌరుడు. మనం కూడా ఎవరు? పరలోక పౌరులం. అవునా కదా? సందేహమా? చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నేను రెఫరెన్సెస్ రాసుకున్నది నా తప్పు, అందుకని ఎతకాలి. ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటున్నాను. కొంచెం రెఫరెన్స్ చెప్పండి, ఎందుకు నేను చెప్పలేదు కదా. థ్యాంక్స్ మా, గాడ్ బ్లెస్ యూ. చాలు, థ్యాంక్ యూ సిస్టర్. మన పౌరస్థితి పరలోకమందున్నది, ఫిలిపియన్స్ 3:20. కనుక అబ్రహాము ఆ దర్శనాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాము ఆ దర్శనాన్ని కలిగి ఉన్నాడు. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు గుడారాల్లో నివసిస్తూ అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు. దేవుని మందిర నిర్మాణంలో సహకరించే ఆధిక్యత, సేవకురాండ్రంగా ఉండే ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే కనుక మరి ఆ నిర్మాణంలో ఎవరు ఏం పని చేయాలనేది కూడా స్పష్టంగా మనకి దేవుని వాక్యంలో ఉంది. అదేంటంటే పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. సో ఇప్పుడు మనం ఏ మందిరంగా కట్టబడుతున్నామో? ఆత్మ సంబంధమైన మందిరంగా. అందుకే దేవుడు మనకి ఈ 75 సంవత్సరాలు ఈ వజ్రోత్సవ ఉత్సాహ విజయోత్సవంలో దేవుని స్థిరమైన పునాది అనే ఒక గొప్ప అంశాన్ని దేవుడు మన మధ్యకి తెచ్చాడు. సహోదరులంగా మనం కూడా దేవుని ఇంటిలో ఏంటంట సజీవమైన రాళ్ళముగా ఉన్నాము. దేవుడు నిర్మిస్తా ఉన్నాడు మందిరాన్ని. ఆ మందిరంలో మనము మరి చక్కగా అమర్చబడాలి. అపోస్తలుడైన పౌలు అనేక స్థలాల్లో రాస్తూ అంటాడు, మీరు దేవుని మందిరం, మీరు దేవుని ఆలయం, దేవుడు మీలో నివసిస్తున్నాడు, మీరు కట్టబడుతున్నారు, కట్టుబడి జాగ్రత్తగా ఉండండి. కర్ర కొయ్యకాలు గడ్డితో కడుతున్నారా, విలుగల రాళ్ళు బంగారము వెండితో కడుతున్నారు. అగ్ని ఏదాన్ని పరీక్షించును, అప్పుడు మన పని బయటపడుతుంది. యూదా అంటాడు, కొంతమందిని అగ్నిలో నుండి లాగినట్టు లాగండి, సందేహపడి వారి మీద ఏమంటాడు, కనికరం చూపండి అంటాడు.
గనుక కట్టే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం కడుతున్నాం? బోధించే నాకు చాలా ఎక్కువ ఉంటుంది తీర్పు. ఎందుకంటే ఆ రోజు చెప్పావు కదా, 75వ సంవత్సరం ఉత్సాహంగా ఉల్లాసంగా నువ్వేం చేస్తున్నావు అంటాడు దేవుడు. వినే మీకు, చెప్పే నాకు. దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు, ఏ మెటీరియల్తో కడుతున్నాం, మనం ఏ పదార్థాలు ఉపయోగిస్తున్నాం, మరి అది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రార్థనా మందిరం గూడూరులో మరి 75 సంవత్సరాల ఈ యొక్క సంతోషకరమైన ఈ సమయంలో ఒక నిర్ణయంతో దేవుని దగ్గర నుంచి, ఈ రోజు సన్నిధిలో నుంచి మనం వెళ్దాం, దేవుని సేవిద్దాం, మనకున్నది దేవునికి సమర్పిద్దాం, దేవుణ్ణి సేవిద్దాం. అంతేకాకుండా ఇహలోకంలో దేవుడు ఎన్నో భాగ్యాలు ఇస్తాడు. నాకు ఎప్పుడు కూడా నాకు ఒక తలంపు, అంటే అది ఐ డోంట్ నో, ఒక తలంపు ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు మనకి పేదవాళ్ళు గొప్పవాళ్ళు ఇట్లా ఎన్నో డిఫరెన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏదైనా ఒక జబ్బు వస్తే, కొన్నిసార్లు ఏదన్నా ఒక మరణం సంభవిస్తే, కొన్నిసార్లు ఇంట్లో ఏదైనా ఒక అనానుకూలత, ఒక అపకీర్తి గురైపోతే మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎడబాసనేమో అనుకుంటాం. కానీ ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు మనతో ఉంటాడు. ఆయన అలా అనుకుంటే మనకంటే గొప్పోళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. మన దేశంలో రిచెస్ట్ పీపుల్లో మనం కౌంట్ అవుతామా అంటే ఇహలోకంగా చూస్తే కౌంట్ కాము. అధికారంలో కౌంట్ అవుతామా, లెక్కలోకి రాము. కానీ దేవుడు మనతో ఉన్నాడు. మనం పునాదులు కలిగిన పట్టణంలో, ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాం కనుక దేవుడు మనల్ని సజీవమైన రాళ్లుగా చేస్తున్నాడు. సజీవమైన రాళ్లకి నిర్జీవమైన రాయికి తేడా ఏంటంటే, సజీవమైన స్తంభానికి నిర్జీవమైన స్తంభానికి తేడా ఏంటంటే, నిర్జీవమైన స్తంభము లోతు భార్య. షీ వాజ్ ఎ లివింగ్ క్రీచర్. లోతు భార్య నడుస్తూ దేవునికి అవిధేయురాలై స్పష్టంగా చెప్పాడు దేవదూత, మీరు వెనుకకు తిరిగి చూడద్దు. లివింగ్ బాడీ బికేమ్ ఎ డెడ్ సాల్ట్ పిల్లర్. కానీ ఈ దినాన సజీవమైన దేవుని ఇంటిలో సజీవ రాయిగా దేవుడి నిన్ను స్తంభంగా, మూల కంబంగా చెక్కుతానంటున్నాడు. ఎందుకు మూల కంబంగా చెక్కుతున్నాడు? సిమిలిట్యూడ్ అకార్డింగ్ టు ద ప్యాలెస్. అంటే ఆ రాజనగరిలో నువ్వు అమర్చబడాలంటే చెక్కాలి దేవుడు మనల్ని. దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆయన మనల్ని చెక్కుతాడు. చెక్కేటప్పుడు ఏ శబ్దం రాదు. చెక్కిన తర్వాత దేవుడు మనల్ని అమర్చుతాడు. ఎందుకంటే సొలొమోను మందిరం కట్టినప్పుడు 2వ రాజులు కానీ 1వ రాజులు కానీ దినవృత్తాంతాల్లో 2వ దినవృత్తాంతాల్లో కానీ మీరు చూస్తే, మందిరము కట్టబడిన చోట ఊలి ఇంకోటి ఏంది, సుత్తే శబ్దము రాలేదు. అలవర్చబడిన రాళ్లతో దేవుడు మందిరానికి వాళ్ళు కట్టారు. గనుక దేవుని ఇంట్లో అలవర్చబడిన రాయిగా, సజీవమైన దేవుని ఇంట్లో మూల కంబంగా, సత్యమునకు ఆధారమైన స్తంభంగా దేవుడు నిన్ను చెయ్యాలి అంటే అవిధేయులమై మనం ఉండకూడదు. లోతు భార్య ఒక చిన్న మాట, అమ్మా వెనక్కి తిరగద్దు, వెళ్ళిపోండి, స్పష్టంగా చెప్పాడు. తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి ఆయన అదే మాట మనకి హెచ్చరికిస్తాడు. లూకాసు వార్త, ఆయన మనల్ని నిర్జీవమైన స్తంభాలుగా అవ్వాలని కోరుకోవట్లేదు. ఆయన మనం సజీవమైన రాళ్లతో ఆయన ఇంటిలో కట్టబడాలనుకుంటున్నాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, లూకాసు వార్త 17వ అధ్యాయము 31 లాస్ట్ లైన్, 32వ వచనం. గాస్పుల్ అకార్డింగ్ టు డాక్టర్ అండ్ సెయింట్ లూక్. అంతే. లోతు భార్యను ఒకటే మాట, ప్రభు ఇంకేం చరిత్ర చెప్పలే వాళ్ళకి, లోతు భార్యని జ్ఞాపకము చేసుకుంటుంది. దానిని పోగొట్టుకొని దాన్ని సజీవముగా కాపాడు. కనుక మన జీవితంలో దేవుడు స్థిరమైన పునాదితో మనల్ని కడతా ఉన్నాడు. ఆ కట్టడంలో మనం కూడా ఒక భాగంగా అవ్వాలంటే, ఆ యొక్క పునాదిని కలిగిన ఆ పట్టణంలో మనం ఉండాలంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే చెక్కుతా ఉన్నాడు. పరిస్థితుల ద్వారా, మన సొంతంగా తెచ్చుకునే కష్టాలు నష్టాల ద్వారా, మన కుటుంబంలో వచ్చే వాటి ద్వారా, ఉద్యోగరీత్యా, పొలిటికల్గా, బాహ్య ప్రపంచం ద్వారా, లేతే ఏమంటారు యాక్సిడెంట్స్, లేదా ప్రకృతి వైఫల్యాలు, ఓకే థ్యాంక్ యూ కదా, అంటే డిజాస్టర్స్ కదా, ఎన్నో రకాలుగా మరి ఎంతో కొన్ని కష్టాలు.
ఒక్కొక్కసారి మనకి ఎంత కష్టం అంటే కరెంట్ పోగానే అయ్యో అసు ఎంత ఇక అసలు ప్రపంచం ఆగిపోయినట్టు ఫీల్ అయిపోతాం మనం. ఏమవుతుంది, ఒక 5 నిమిషాలు అయితే కరెంట్ వస్తుంది అనుకుంటాం, అనుకోం కదా. ట్రైన్ లేట్ అన్నారు అనుకో, 1 గంట, ఏమైంది ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఆన్లైన్లో చూసి ఎవరైనా కనబడితే వాక్యం చెప్పొచ్చు, లేకపోతే నోరు మూసుకొని కూర్చొని దోమలు కట్టుకుంటే ప్రార్థన చేసుకోవచ్చు. దానికి ఏమంటావు, ఈ రైల్వేస్లే ఈ బుద్ధిలే వద్దులేండి, నెగిటివ్స్ వద్దు, ఎన్ని తిట్టాలని తిడతాం రైల్వే డిపార్ట్మెంట్ని. వాళ్ళు టైంకి వచ్చినప్పుడు థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఏసయ్యా రైలు టైంకి తెచ్చాం వందనాలని మాత్రం అనం. అదే లేట్ వస్తే మాత్రం మొత్తం తిడతాం మనం కదా. అంటే గనుక అలాగా ఏవైనా సరే ఏ తెచ్చినా ప్రభు మనల్ని ఆయన చెక్కుతున్నాడు. ఎందుకంటే ఏ శబ్దం లేకుండా పరలోకంలో ఆయన మనల్ని, పునాదులు కలిగిన పట్టణంలో ఆయన మనల్ని అమరుస్తాడు. భక్సింగ్ అంకుల్ రాసింది ఒక బుక్ ఉంది, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుని నివాస స్థలము. అది ఆ బుక్ ఎట్లా వచ్చిందంటే అంకుల్ ఆ అంశం మీద వాక్యం చెప్తున్నప్పుడు ముందర నెల్లి ఆంటీ అని ఆంటీ కూర్చొని ఆమె టెక్స్ట్ షార్ట్ హ్యాండ్ తీసుకునేవారు అనమాట. ఆ టైంలో రికార్డింగ్లు యూట్యూబ్లు అవి లేవు కదా, 1950s సంగతి నేను చెప్పేది. అయితే ఆ సమయంలో చెప్పేటప్పుడు ఆ నోట్స్ తీసుకొని అంకుల్ పుస్తకాలు మొత్తం చాలా వరకు కూడా అలాగే అనమాట. అంకుల్ వాక్యం చెప్తుంటే అవన్నీ కూడా షార్ట్ హ్యాండ్ తీసుకొని బుక్స్గా ప్రింట్ చేశారన్నమాట. కనుక ఆంటీ, నెల్లి ఆంటీ, తర్వాత సౌమ్యమ్మ ఆంటీ, తర్వాత పర్ల్ ఆంటీ, ఇట్లా చాలామంది వాళ్ళు షార్ట్ హ్యాండ్ తీసుకుని వాటిని మళ్ళీ బుక్స్గా చేసి వాటిని ప్రచురిస్తే ఈ దినం మనం ఆ బుక్స్ని మనం చదువుతున్నాం. కనుక అంశము దేవుని నివాస స్థలము. అది ఆ వాక్యం చెప్తున్నప్పుడు మా నాన్నగారు అంకుల్కి ట్రాన్స్లేటర్ అనమాట. చాలా చోట్ల ఎక్కువగా మరి ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా అగస్టిన్ అంకులు, మా నాన్నగారు, సోనరావు అంకులు, తర్వాత జీటీ బెంజమిన్ అంకులు, ఇట్లా చాలామందిని ఆయన తర్జుమాకి, తెలుగులో తర్జుమాకి తిమోతి అంకులు, అంటే తిమోతి అంకులు ఇంకా తర్వాత నేను చెప్పే వాళ్ళంతా 50sలో 1950-60లో వాళ్ళని వాడుకునేవారు అనమాట. ఆ దినాన మా నాన్నగారే ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని నివాస స్థలము ఆ పుస్తకం వాక్యం చెప్పేటప్పుడు. అప్పుడు భక్సింగ్ అంకుల్ చెప్పారంట, అది ఉంటుంది మీరు కావాలంటే చదవండి ఆ బుక్, ఫస్ట్ 2 పేజెస్ ఎక్కడ ఉంటుంది నాకు గుర్తులేదు. దేవదూతలు అడుగుతారంట, దేవదూతలకి దేవుడు అంటే ట్రాన్స్లేట్ చేసేటప్పుడు పక్కన వాళ్ళ పేరే వాడతాం కదా మనం. అదేంటి చూడండి, దేవదూతలారా అందరు రండి, పరలోకంలో దేవుడు చెప్తాడంట, అందరు రండి, ఇగో ఆ గూడూరు తాలూకా చందోడు గ్రామం ఆ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో నీకు ట్రాన్స్లేట్ చేస్తుండే కదా, ఆ పాల్ చూడండి ఎంత సౌందర్యంగా ఉన్నాడో అని దేవదూతలు చూపిస్తే దేవదూతలు అంటారంట, అయ్యో ప్రభా మాకెందుకు తెలియదు, నల్లగా ఉంటుండే, పొట్టిగా ఉంటుండే, నేను ఎగ్జాక్ట్గా మా నాన్నగారిలాగే ఉంటాను, నల్లగా ఉంటుండే, పొట్టిగా ఉంటుండే, మాకు తెలుసు ప్రభా బీజే పాల్ ఇలా, ఈయన కాదు ప్రభా అంటే, లేదు నేను మార్చాను, ఇంత సౌందర్యవంతుడిగా నేను మార్చానని దేవుడు చూపిస్తాడు. చదవండి మీరు, నేను చెప్పట్లేదు. గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుని నివాస స్థలంలో ఉంటుందన్నమాట. అంశం ఏంటంటే దేవుడు మనల్ని అలా రేపు చూపిస్తాడు. నా తెల్ల జుట్టు, నా ఎత్తు పళ్ళు ఇవే ఉండవు, ఐ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ఆయన చూతుము గనుక ఆయన్ని పోలిందుము. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు తన్ను పవిత్రునిగా, కిందది వరకు అంత నచ్చదు, ఇది నచ్చుతుంది కదా, ఆయన ఉన్నట్లుగా చూద్దాం కనుక ఆయన్ని పోలిందుము. అయితే షరత్ ఏంటంటే ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఎలా ఉండాలి, ఆయన పవిత్రుడిగా ఉన్నట్లు మనం కూడా పవిత్రంగా ఉండాలి. కనుక మనం పవిత్రంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, ఆయన మనల్ని కాపాడుతాడు అనమాట. తర్వాత ఇంకొక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. కనుక పునాదులు కలిగిన ఆ పట్టణానికి దేవుడు మరి ఏం పేరు పెట్టాడంటే అపోస్తలుగా మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. చాలమ్మా. ఆ పట్టణపు ప్రాకారం ఏంటంట, 12 పునాదులు కలది. ఆ 12 పునాదుల మీద ఎవరి పేర్లు ఉన్నాయి,
అపోస్తల పేర్లున్నాయి గనుక అపోస్తల బోధ యందును, సహవాసమందును, విశ్వాసమందును, ప్రార్థన రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక కొనసాగే సంఘంగా మనం ఉంటే అపోస్తల పేర్లు చెక్కబడిన పునాదులు కలిగిన పట్టణంలో సజీవమైన రాయిగా నీ స్థలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ నిరీక్షణ కలిగిన మనం జీవిద్దాం. ఈ పునాదుల మీద ఒక పాట ఉంది. నీలములా పునాదులు వేసి నీలాంజనములతో మాణిక్యమణులతో, నీలములా పునాదులు వేసి నీలాంజనములతో మాణిక్యమణులతో, నా సూనియాముల సూర్యకాంతముతో, సువర్ణ సూనియాముల సూర్యకాంతముతో, ప్రాశస్తరత్నములతో, ప్రాశస్తరత్నములతో ప్రవిమలముగనిను కట్టెదను, స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి. థ్యాంక్ యూ. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా దేవుని నామం పేరిట శుభములు. నన్ను ఆహ్వానించిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా దేవుని నామం మరొకసారి హృదయపూర్వకంగా నేను నా శుభాలు తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభువునకు నేను ఎంతో రుణస్తురాలను. ఈ సమయం నిజంగా ఈ ప్రత్యేకమైన దినం దేవుడు నా జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించడానికి అద్భుతంగా ఆశ్చర్యంగా నాకు ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతో వందనాలు. రేచలక్క నన్ను పరిచయం చేసుకొని అనేక సార్లు నాతో మాట్లాడి ఇవన్నీ అక్క చాలా చెప్పారు, నేను చెప్పిన దానికన్నా అవన్నీ కూడా కూర్చి మీ మధ్యలో మరి ఒక వాక్యం చెప్పడానికి నన్ను వాడుకున్నందుకు దేనికి వందనాలు. నేను చెప్పాను కదా, హిమాలయస్లో ఆయనకు రాసిన 36 పద్యాలు అన్నమాట ఇవి, పుష్పగుచ్చము. ఇందులో మా నాన్నగారి పేరు బీజే పాల్ గూడూరు అని ఉంది. ఎక్కడైనా ఆయన పేరు హెబ్రోన్ అని ఉంటుంది. కానీ ఇది 1947 ఏప్రిల్ 1న ఈ బుక్ ప్రింట్ చేశారంట రాజమండ్రిలో. దీన్ని చదివితే మీకు అంత అర్థమైపోద్ది. కనుక ఆ టైంకి మా నాన్నగారు ఒక సాధువుగా ఉన్నారు, మీరు చూడొచ్చు. ఓకే, ఈ బుక్ అందరికి ఇస్తారు. చాలా సంతోషం. స్మాల్గా చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను, అక్క కొనసాగిస్తారు. ప్రేమ కలిగిన పరలోకమందున్న నా ప్రియమైన తండ్రి, యేసు క్రీస్తు వారి ఆశ్చర్యకరమైన అద్భుతమైన నిబంధన చేసి రద్దు